శివకృష్ణ ఏడుస్తూ అమ్మ సుమతి లేమ్మా లేమ్మా లే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రామ్ డాక్టర్ అని చెప్పి పిలవటంతో డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు. మీరంతా ఒకసారి అడ్డు తప్పుకోండి అని చెప్పి డాక్టర్ సుమతిని చెక్ చేసి సారీ అండి షీ ఈజ్ నో మోర్ అని చెప్పి చెప్పడంతో అమ్మ సుమతి ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు, ఈ అన్నను వదిలి ఎందుకు వెళ్ళిపోయావమ్మా అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటాడు. ఈ అన్నయ్య ఏం పాపం చేశాడనమ్మా, ఈ అన్నయ్యకు ఇంత అన్యాయం చేశావు అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటే ఇప్పటికైనా అర్థమైంది శివకృష్ణ గారు సీత పగపట్టి విద్యాదేవిని కావాలని చంపిందని, విద్యాదేవి చనిపోతూ సీత పేరు చెప్పింది కదా అని చెప్పి మహాలక్ష్మి శివకృష్ణను అంటూ ఉంటుంది. ఓసే రాక్షసి, దీనంతటికీ కారణం నువ్వేనే, చెల్లెల్ని కావాలని పొట్టను పెట్టుకున్నావే, ఇదంతా నువ్వే చేసి ఆ నేరాన్ని కూతురు సీత మీదకు నెడుతున్నావు. నిన్ను బ్రతకనివనే, నీలాంటి రాక్షసులు బ్రతకడానికి వీల్లేదు, మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు అని శివకృష్ణ మహాలక్ష్మి గొంతు పట్టుకుని నులుముతూ ఉంటాడు. ఏమండి వద్దండి వదలండండి అని లలిత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అలా గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటే విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇక జనార్దన్, రామ్ అలాగే లలిత శివకృష్ణను మహాలక్ష్మి నుంచి పక్కకు లాగుతూ ఉంటారు. నిన్ను వదిలేది లేదు, నిన్ను వదిలేది లేదు, చేతుల్లో నువ్వు చచ్చావే అని చెప్పి శివకృష్ణ మహాలక్ష్మిని అంటూ ఉంటే జనార్దన్ కోపంగా శివకృష్ణ ఇక చాలు ఆపు, నువ్వు నీ కూతురు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివరా, ఒక్కసారి సుమతిని నువ్వే చంపావు, మరొకసారి కూతురు విద్యను చంపింది, ఇక మహాని కూడా నువ్వు ప్రాణాలతో ఉండనివ్వా, మా పైన నీకెందుకింత కక్ష అని జనార్దన్ శివకృష్ణను అడుగుతుంటాడు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మహాలక్ష్మి మాయలో పడి మీరు మనుషులను నమ్మకుండా పోయారు, ఇదంతా మహాలక్ష్మి ఆడిస్తున్న నాటకం అని శివకృష్ణ అంటూ ఉంటాడు. మామయ్య ఇంక మాట్లాడొద్దు, మీరు అరవకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రామ్ అంటూ ఉంటాడు. రామ్ నీకు కూడా అర్థం కావట్లేదా, నీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, మీ పిన్ని మంచిది కాదు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇక చాలు మామయ్య ఇంకెక్కువ మాట్లాడద్దు, అత్తయ్య మామయ్యను బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి రామ్ లలితకు చెప్తూ ఉంటాడు. రండి వెళ్దాం రండి అని చెప్పి లలిత ఏడ్చుకుంటూ శివకృష్ణను తీసుకెళ్లి బయటికి వెళ్తుంది. ఇక జనార్దన్ ఏడ్చుకుంటూ విద్య వదిలి వెళ్ళిపోయా విద్య అని చెప్పి అంటూ ఉంటాడు. సుమతి సచ్చింది, చస్తూ సీత పేరు చెప్పి సీతను హంతకురాళ్ళు చేసింది, కొడుకు సేఫ్, వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక శివకృష్ణ లలిత ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే సీత ఎదురు వెళ్ళి నాన్న అత్తమ్మకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటుంది. ఇక లలిత శివకృష్ణ ఏడ్చుకుంటూ పక్కకు వెళ్ళి కూర్చుంటారు. అమ్మ అత్తమ్మకి ఏమైందో చెప్పమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక మీ అత్తమ్మ లేదే, వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి లలిత చెప్పడంతో సీత గట్టిగా అత్తమ్మ అని చెప్పి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అవును సీత, మీ అత్తమ్మ అందరినీ వదిలి వెళ్ళిపోయిందని లలిత చెప్తూ ఉంటుంది. మీ అత్తమ్మ చివరిసారిగా నిన్నే తలుచుకుంటూ చనిపోయింది సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అమ్మ అత్తమ్మ నన్నే తలుచుకుంటూ చనిపోయిందా అని సీత అడుగుతూ ఉంటుంది. అవును సీత, చనిపోయే ముందు కూడా నిన్ను చూడాలని ఎంతో కొట్టుకులాడింది, సీత నన్ను పొడవలేదు అని చెప్పబోయి సీత అని చెప్పి దాంతో ప్రాణాలు వదిలేసింది సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఈ చేతులతో పెంచుకున్న చెల్లెళ్ళ జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటాడు. అందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది, తనెవరో తన వాళ్ళకే తెలియకుండా వెళ్ళిపోయింది, తన వాళ్ళ మధ్య అనాథగా వెళ్ళిపోయింది అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటే మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నేనెవరో నా వాళ్ళకి తెలియకముందే ప్రాణాలు పోతాయేమోనని సుమతి బాధపడింది సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. అమ్మ అత్తమ్మ చనిపోయే ముందు పేరు చెప్పిందంటే అందరి దృష్టిలో నేను హంతకురాలనేమోనమ్మా, నేనే అత్తమ్మను చంపానని నింద నా పైన వేస్తారేమో అని సీత బాధపడుతూ ఉంటుంది. అలా ఎలా నీ పైన నింద వేస్తారు సీత, వేసినా నేను ఊరుకుంటానని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. అమ్మ అత్తమ్మమ్మ అని సీత అంటూ ఉంటే అవన్నీ మీ నాన్న చూసుకుంటారు సీత అని లలిత చెప్తూ ఉంటుంది. అమ్మ ఒకసారి లోపలికి వెళ్ళి అత్తమ్మను చూసొస్తానని చెప్పి సీత అంటూ ఉంటే లోపల అంతా కోపంగా ఉన్నారు సీత, మీ నాన్న కూడా వాళ్ళపైన కోప్పడ్డారు, ఇప్పుడు నువ్వు వెళ్తే పెద్ద గొడవే జరుగుతుంది, వద్దు సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. ఇదంతా ఆ మహాలక్ష్మి ఆడిస్తున్న నాటకం, ఎవరో కావాలని చేసిన దానికి నిన్ను బలి చేసింది అని చెప్పి లలిత సీతకు చెప్తూ ఉంటుంది. ఇక సుమతి డెడ్ బాడీని ఇంటికి తీసుకొస్తారు. డెడ్ బాడీ పక్కనే సుమతి ఫోటో కూడా పెడతారు. వచ్చిన బంధువులంతా సుమతిని చూసి ఈ మధ్య అత్త కోడలు ఇద్దరికీ పడట్లేదంట, అందుకే వాళ్ళ కోడలే కావాలని అత్తను కత్తితో పొడిచిందంట అని చెప్పి బంధువులంతా సీత గురించి చెప్తూ ఉంటారు. పాపం జనార్దన్ గారు మొదటి భార్య ఏమో అలా చనిపోయింది, మూడో భార్య ఏమో ఇలా చనిపోయింది, మధ్యలో మహాలక్ష్మి గారు ఏమో చనిపోయింది అనుకుని మళ్ళీ తిరిగి వచ్చింది, ఏంటో ఈ రాత అని చెప్పి బంధువులంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సీత అత్తమ్మ అని చెప్పి సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆగు సీత,
నువ్వే విద్యాదేవిని కావాలని చంపావు, మళ్ళీ ఇప్పుడు అత్తమ్మ అనుకుంటూ వస్తున్నావు, నువ్వు విద్యాదేవి డెడ్ బాడీ దగ్గరికి రావడానికి వెళ్ళలేదని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును సీత, నువ్వు దూరంగా ఉండు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. అత్తమ్మను నేను ఎందుకు చంపుకుంటాను, తను మేనత్త అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. విద్యాదేవి గారిని చంపింది కాకుండా చూడు ఎలా ఏడుస్తుందో, ఇలాంటి అంతకురాలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, అరెస్ట్ చేయాల్సిందే వెంటనే అని చెప్పి గిరి అర్చన చెప్తూ ఉంటారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, నేనేం తప్పు చేశాను అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. విద్యాదేవి చనిపోతూ నీ పేరే చెప్పిందని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అత్తమ్మ చెప్పాలనుకుంది వేరు, చెప్పింది వేరు, మీరే అత్తమ్మని ఏదో చేశారు, కావాలని ఆ నింద నాపై వేస్తున్నారని సీత మహాలక్ష్మిపై గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు వస్తారు. సూర్యాస్తమయం లోపు శ్రాద్ధ కర్మాలు జరిపిస్తే బాగుంటుంది. శ్రాద్ధ కర్మలు ఎవరు జరిపిస్తారు, ఆవిడకు కన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అని పంతులు గారు అడుగుతుంటారు. ఎవరు లేరు పంతులు గారు అని జనార్దన్ చెప్తూ ఉంటారు. ఉన్నారు, ఆవిడకు కూతురు కొడుకు ఉన్నారు, రామమ్మ ప్రీతి అత్తమ్మ కొడుకులు అని చెప్పి సీత గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీత పిచ్చిగా మాట్లాడుకో, సుమతి పిల్లలు రామ్ ప్రీతి, ఈ విద్యాదేవి పిల్లలు కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కొత్త డ్రామా కాదు మహాలక్ష్మి గారు, తను చెల్లెలు సుమతిని అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఏంటి సీత, నువ్వు విద్యాదేవిని చంపిన కేసు నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం తను నీ మేనతో సుమతని చెప్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, తను విద్య కూడా నా భార్య అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. నా భార్య సుమతి ఎప్పుడూ చనిపోయింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే, లేదు అన్నయ్య గారు, మీరు చెప్పింది నిజం, తనే సుమతి అని లలిత చెప్తూ ఉంటుంది. నిజం మామయ్య, మేము చెప్పేది నిజం, తనే మా సుమతి అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. తను నా భార్య కాబట్టి తను శ్రాద్ధ కర్మలు నేనే జరిపిస్తానని జనార్దన్ చెప్తూ ఉంటే, చెయ్యండి మామయ్య, కానీ అత్తమ్మ ఆత్మ శాంతించాలంటే రామ్మామతో తలకొరువు పెట్టించండి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. చాలు సీత, ఈ టైంలో కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకో అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నేను చెప్పేది నిజం మామ, ఈ టైంలో నేను అబద్ధం చెప్తానని చెప్పి సీత అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఆ విద్యాదేవి సుమతని మమ్మల్ని ఎవరిని నమ్మించలేవు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. నీకు ఎలాగైనా శిక్ష పడి తీరుతుంది సీత, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గిరి అంటూ ఉంటే, కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ తనే మా సుమతి అత్తమ్మని మీరందరూ నమ్మండి అని సీత అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ సీత, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకో అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శివకృష్ణ దగ్గరకు ఒక కానిస్టేబుల్ వచ్చి, మీరు ఇచ్చిన ఆధారాల ప్రకారం చనిపోయిన ఈవిడ ఎవరని చెప్పి ఎంక్వైరీ చేశాము, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే, ప్లే చేయండి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టి ప్లే చేస్తారు. ఇక అందులో రామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, సుమతి ఎదురుగా లారీ వస్తుందని చెప్పి రామ్ని కాపాడటం, అప్పుడు కరెంటు ట్రాన్స్ఫర్ మీద సుమతి పడటం, సుమతికి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, రామ్ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అలాగే సుమతికి ఫేస్ సర్జరీ చేయడం, ఇదంతా కూడా ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పటికైనా నమ్ముతారా, తనే మా సుమతి అత్తమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. తనే మా సుమతని మా అందరికీ తెలుసు, కానీ ఎలాంటి ఆధారాలు లేక మీ అందరి ముందు నిరూపించలేకపోయాము. మొన్న కూడా మా సుమతి ఫోన్ చేసి, నేను సుమతినని నా కుటుంబ సభ్యులకి తెలిసేలోపు నేను చనిపోతానేమోనని నాకు భయంగా ఉందని చెప్పి ఎంతగానో బాధపడింది. తన వాళ్ళ మధ్య పరాయి దాంట్లో ఎన్నో నిందలు పడుతూ చెల్లెలు సుమతి బ్రతికింది అని చెప్పి శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఆ వీడియో చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. పాపం సుమతక్కను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అవమానించాము, కానీ సుమతని చెప్పినా కూడా ఒక్కరం కూడా వినిపించుకోలేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. సీతమ్మ ఎంతలానో వాదించింది, అయినా సీతమ్మ మాటలు కూడా వినిపించుకోలేదు అని చలపతి చెప్తూ ఉంటే, ఇక సీత ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్